ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. అది మనం ఓపెన్గా చెప్పేది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్గా చెప్పినామంటే అందరూ అదేనేమో అనుకుంటారు. కాదు, నీకు ఒక సపరేట్గా నీకు ఒకటి ఉంటుంది, ఇంకొకరికి సపరేట్గా ఉంటుంది. అది గురువు మాత్రమే. నువ్వు వచ్చిట కూర్చుంటావు అనుకో, చూస్తాడు నీలోకి. చూస్తే ఆయన బాహ్యంగా నీ శరీరాన్ని మాత్రమే కాదు చూసేది, చుట్టూ ఒక కాంతి ఉంటుంది, ఔరా అంటారు దాన్ని. ఆ ఔరా అంటే ఏదో కాదన్నమాట, నీ శక్తి ఉంటుంది కదా, ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తి చైతన్య స్వరూపంగా నీ చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరచుకొని ఉంటుంది, ఒక వలయంగా ఉంటుంది అన్నమాట. గురువులకు మాత్రమే అందులో మన మొత్తం డేటా ఏమేమి ఉందో నీలో, నీ మొత్తం హిస్టరీ అంతా ఏమేమి ఉందో, ఈ జన్మదే కాదు పూర్వజన్మలు అన్ని కలగలిపి దాంట్లో ఉంటుంది. వాళ్ళు దాంతో ఛానలింగ్ చేయగలరు. ఆయన చూస్తాడు, ఇట్లా చూస్తానంటే కొంచెంసేపు నీ కళ్ళు అట్లా చూస్తాడు. చూసిన తర్వాత అలా కళ్ళు మూసుకుంటాడు. అలా కళ్ళు మూసుకుంటానంటే వాళ్లకు అతీంద్రియ శక్తులు ఉంటాయి కదా, ఆ అతీంద్రియ శక్తుల వల్ల వాళ్లకు ఒక దివ్య దృష్టి ఉంటది. అది వాళ్ళకి తెలియజెప్తుంది. ఆ దివ్య దృష్టితో వాళ్ళు అవి తెలుసుకొని వాళ్ళు నీకు కరెక్ట్ చెప్తారు. నాయన, నీకు ఈ జన్మ వచ్చింది నాయన, నీ శరీరం ఎట్లుంది, నీ కర్మ ఎట్లుంది, నీ మొత్తం అంతా హిస్టరీ నాకు అర్థమవుతుంది, నీ చరిత్ర అంతా ఏమనేది, నీకు ఇది సూట్ అవుతుంది అని గురువు మాత్రమే చెప్పి, దీనికి నువ్వు రెడీ కావాలంటే ఇంత టైం పడుతుంది, రెడీ అయినాక ఇవన్నీ వస్తాయి నీకు దావలో, దీనిలన్నిటికీ కూడా నువ్వు సిద్ధంగా ఉండాలంటే ఇలాంటి సాధనతో మొదలు పెట్టాలని కరెక్ట్గా చెప్తాడు. అప్పుడు దానికి యాడాన్గా ఇంకా ఏమన్నా అవసరమైతే గిన వాళ్ళు ఉపదేశం చేసినప్పుడే ఒక మంత్రాన్ని కానీ, లేదా నువ్వు ఎటువైపు తిరిగి ధ్యానం చేసుకోవాలా, నువ్వు ఏదన్నా సరే ఇంకా దానికి యాడ్ ఆన్గా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలా, బ్రహ్మచర్యం ఏమన్నా అవసరమా దానికి, లేకపోతే నువ్వు మనుషుల్లోనే ఉండి ధ్యానం చేయొచ్చా, లేదా కొండల్లోకి గుట్టల్లోకి ఎక్కడన్నా పోయి చేయాలా, లేదా యాత్రలు ఏమన్నా చేయాలా, లేదా ఏదన్నా దేవస్థానాల్లో పోయి అక్కడ కొద్ది రోజులు ఉండి అక్కడ ఏమన్నా దానికి నువ్వు సెటప్ చేసుకొని బాడీని అంతా నీ సిస్టమ్ అంతా సెటప్ చేసుకొని రావాలా. ఇట్లా సవాల్ వచ్చి ఉంటుంది ఇంట్లో. అట్లాంటివన్నిటి కూడా గురువే మొత్తం అంతా మ్యాప్ వేసేసి నువ్వు ఇది సూటు, నువ్వు దీంతో స్టార్ట్ చేయి అంటాడు. అప్పుడు గురువుపదేశం మనం తీసుకుంటాం కదా, గురువు ఏం చెప్పినాడో దాన్ని తూచా తప్పకోకుండా మనం పాటించాలి. అది పాటించినప్పుడే నీలో ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది. అప్పుడు నీకు తెలిసి వస్తుంది అంట, రైట్, నేను ఇప్పుడు బండి ముందుకు పోతా ఉంది, అవన్నీ నీకు అనుభవంలోకి వస్తాయి, తెలిసిపోతాయి. అట్లా తెలుసు గురువుతోనే పంచుకోవాలి. గురువుతో తప్ప దావంటి పోయే దాసపతో పంచుకుంటావంటే బీడీ కట్ట చేతిలో పెట్టిపోతాడు. అవన్నీ ఎవరితో వాళ్ళతో చెప్పు, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు. ఇప్పుడు ఒక్కొక్కసారి చెప్తాను చూడు, ఆధ్యాత్మిక మార్గం అనేది ఎంత గొప్పదో అంతే కష్టమైంది కూడా. ఎందుకంటే నువ్వు ఆధ్యాత్మికంగా నీకు ఏదైతే భావాలు కలుగుతూ ఉంటాయి, నువ్వు ఏదైతే అనుభవిస్తూ ఉంటావు, నీ అనుభూతులకి ఏదైతే వస్తూ ఉంటుందో, ఇది దగ్గరుండే వాళ్ళకి ఎవరికైనా చెప్దామంటే వాళ్ళకి తెలియదు. అది కనీసం సొంత భార్య కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ అందరూ కూడా మనల్ని పిచ్చోని చూసినట్టు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెల్లే నువ్వు ఏం అనుభూతి చెందుతాడు అది లోపల. ఇంక వాళ్ళు నేను పిచ్చోను కానీ చూసేటప్పుడు ఇంక నువ్వు నోరు తెరిచి వాళ్ళకి ఏందని చెప్తావు అనుకో, స్టార్ట్ అయినపోయింది కథ అంటారు. మొదలు పెట్టాడు రైడు, ఇంకేందని 4 రాళ్ళు లెక్క సంపాదకుండా ఇప్పుడు ఇదంతా వేదాంతం చెప్తా అంటే అంతేనప్ప అంటారు. వాస్తవం ఇది. సో కాబట్టి నిన్ను ఎవరు అర్థం చేసుకుంటారంటే గురువే అర్థం చేసుకుంటారు. గురువు ఎందుకంటే లెక్కాచారాలు చూసుకోవడం, ఎంత సంపాదించినావు నువ్వు అని, నువ్వు ఎంత బాగా సాధన చేస్తున్నావు, ఆ సాధన చేసేది ఆయనకు తెలిసిపోతుంది. అప్పుడే నువ్వు ఎక్కడ పక్కకు పోతా ఉండవు, ఎక్కడ కరెక్ట్గా ఉండవు, ఏం కథ ఆయన చెప్పేస్తాడు మొత్తం అంతా.